శుభోదయం. మనం పద్యభాగం నుంచి ఆల్రెడీ ఒక పాఠ్యాంశం చెప్పడం జరిగింది. సత్య ప్రాశస్త్యం అనే పాఠాన్ని పూర్తి చేసుకున్నాం. అలాగే గద్య భాగం నుంచి మరొక పాఠ్యాంశం మొదలు పెట్టుకుందాం. ఈరోజు పాఠం పేరు వచ్చేసి అర్థ విపరిణామం. అర్థ విపరిణామం అంటే అర్థం. అంటే తెలుగు భాషా శాస్త్రం చాలా సమ్మిళితమైనది. అంటే తెలుగులో ఒక భాషా పదం ఏర్పడాలన్నా, ఒక వాక్య నిర్మాణం జరగాలన్నా అనేక చర్యల ఫలితంగా జరిగింది. అంటే ఎలా చెప్తామంటే అప్పటికప్పుడు వచ్చింది సిద్ధాంతం అన్నది లేదు. అంటే మనం పలికే విధానం బట్టి లేదా మనం వ్యక్తీకరించే భావాన్ని బట్టి అర్థం అనేది ఏర్పడుతుంది. ఆ అర్థం ఏర్పడిన అర్థం ఆ అర్థ రూపంలో ఉంది అంటే లేదే. కాలానుగుణంగా మార్పులు చెందుతూ దానికి అనేక పదప్రయోగాల ద్వారా అనేక అర్థాలు రావడం జరిగింది. అది అర్థ విపరిణామం. అంటే అర్థం ముందున్న అర్థానికి తర్వాత కాలంలో అర్థంగా తర్వాత కాలంలో ఏ అర్థాలు వచ్చేవి అని చెప్పడమే అర్థ విపరిణామం. ఇది రాసింది ఎవరంటే స్ఫూర్తిశ్రీ. ఎవరండి? ఆయన పేరు స్ఫూర్తిశ్రీ. స్ఫూర్తిశ్రీ అనేది కేవలం కలం పేరు. స్ఫూర్తిశ్రీ ఏంటండి? కలం పేరు. ఆయన కలం పేరు. ఆయన అసలు పేరు తోకలపూడి భాస్కర్. ఎవరు ఆయన అసలు పేరు? తోకలపూడి భాస్కర్ రావు. ఎవరు అసలు పేరు? స్ఫూర్తిశ్రీ అసలు పేరు తోకలపూడి భాస్కర్ రావు. ఆయన కాకినాడ గ్రామంలో జన్మించడం జరిగింది. కాకినాడ గ్రామంలో జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు వీరాయమ్మ అని బుచ్చిబాబు. వీరాయమ్మ బుచ్చిబాబు తల్లిదండ్రులు. అయితే ఈయన జనవరి 5వ తారీఖు 1928 సంవత్సరం, జనవరి 5వ తారీఖు 1928 సంవత్సరంలో కాకినాడ గ్రామంలో జన్మించారని చెప్పుకున్నాం. ఈయన తన కళాశాల విద్యను, అదేవిధంగా పాఠశాల విద్యను, కళాశాల విద్యను కూడా కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో లేదా పిఠాపురం రాజా విద్యా సంస్థలో పూర్తి చేయడం జరిగింది. ఎవరండి? ఈ స్ఫూర్తిశ్రీ. ఇది ఆయన బిరుదు లేదా కలం పేరు మాత్రమే. ఇది ఆయన బిరుదు లేదా కలం పేరు మాత్రమే స్ఫూర్తిశ్రీ అనేది. ఆయన అసలు పేరు వచ్చేసి తోకలపూడి భాస్కర్ రావు. ఇది కాకినాడ గ్రామంలో జనవరి 5, 1928 సంవత్సరంలో జన్మించారు. ఈయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అలాగే పాఠశాల విద్యాభ్యాసాన్ని, కళాశాల విద్యను కూడా ఎక్కడండి? పిఠాపురం. కాకినాడలో పిఠాపురం రాజా కళాశాల అంటారు. పిఆర్ కాలేజ్ అంటారు. ఏమంటారు? పిఆర్ కాలేజ్ అంటారు. ఆ కళాశాలలో పూర్తి చేయడం జరిగింది. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బిఏ ఆనర్స్ డిగ్రీని పొందడం జరిగింది. ఎవరు? తోకలపూడి భాస్కర్ రావు లేదా స్ఫూర్తిశ్రీ అండి. తర్వాత ఈయన 1953వ సంవత్సరంలో గుంటూరులోని ఏసీ కాలేజ్ దాన్ని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అంటారు. గుంటూరులో ఏసీ కాలేజ్. ఆ ఏసీ కాలేజ్లో తెలుగు అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఈయన 1988 వరకు అదే కళాశాలలో పనిచేసి 1988లో ఈయన తన ఉద్యోగానికి పదవి విరమణ చేయడం జరిగింది. అయితే ఈ కాలంలో 1960 ఆ దశకంలో 1960 దశకం అంటే ఆ శతాబ్దం 10 సంవత్సరాల్లోని ఆ సంవత్సరాల్లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం పట్ల, తెలుగు భాషా శాస్త్రం పట్ల విముఖత ఉండేది. అంటే నేర్చుకోవాలనే ఆతృత తక్కువ ఉండేది. కారణం అది కొద్ది కష్టంగా ఉండడం, వ్యాకరణం అర్థం కాకుండా ఉండడం. అంటే సామాన్య విద్యార్థులకు కానీ లేదా సామాన్య ఉపాధ్యాయులకు కూడా భాషా శాస్త్రం కానీ అదేవిధంగా వ్యాకరణ అంశాలతో కూడుకున్న కానీ అలాగే విమర్శనాత్మక సిద్ధాంతాలు కానీ కొంచెం కష్టతరంగా ఉండేవి. వాటిని విద్యార్థులకి అందించాలి అనే ఉద్దేశంతో ఈయన వాటి మీద ప్రయోగాలు చేసి అందరికీ అర్థమయ్యే విధంగా సులభతరంగా అనేక పుస్తకాలను వ్యాఖ్యానాలు రాయడం జరిగింది. ఈ పుస్తకాలు వ్యాఖ్యానాలు రాయడం జరిగింది. వాటి ద్వారా ఆ రోజుల్లో విద్యార్థులు లేదా విద్యార్థులు కొంచెం ఉపాధ్యాయులు కూడా ఈయన రాసిన వ్యాకరణ అంశాలను పరిగణలోకి తీసుకుని, లేకపోతే ఈయన విపులీకరించి రాశారని చెప్పి కదండి, అంటే సులభతరం చేసి రాసిన వాటిని ఎక్కువగా చదువుకుని బోధించడం అనేది జరిగింది. ఆ విధంగా ఈయన రాసినవి ఏంటంటే భోజుని సరస్వతీ కంఠాభరణం. భోజుడు రాసిన సరస్వతీ కంఠాభరణం అనే దానికి ఈయన ఒక తెలుగు వ్యాఖ్యానం రాశారు. ఎవరు రాశారు? తెలుగులో ఒక వ్యాఖ్యానాన్ని రాయడం జరిగింది. అంటే భోజుడు సరస్వతీ
దాన్ని ఏం చేశారు? సులభతరం చేసి దానికి ఒక వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఇంక రెండోది జయదేవుడు రాసిన చంద్రాలోకము. ఏంటంటే జయదేవుడు రాసిన చంద్రాలోకము. దీనికి తెలుగు అర్థ పరిణామం అర్థాలను లేదా అర్థ పరిణామాన్ని సూచించడం జరిగింది. దీనికి చంద్రాలోక సమున్మేషణం. జయదేవుడు రాసిన చంద్రాలోక సమున్మేషణం అనే కావ్యానికి ఏం రాశారు? తెలుగులో అర్థ వివరణాన్ని సూచించడం జరిగింది. ఇంకా మూడోది క్షేమేంద్రుడు. ఎవరండి? క్షేమేంద్రుడు రాసిన ఔచిత్య సిద్ధాంతం. ఏంటండి? క్షేమేంద్రుడు రాసిన ఔచిత్య సిద్ధాంతం. ఇది ఒక విమర్శనాత్మక సిద్ధాంతం, అదే విమర్శనాత్మక గ్రంథం లేదా అలంకారిక గ్రంథాలకు సంబంధించింది. అటువంటి క్షేమేంద్రుడు రాసిన ఔచిత్య సిద్ధాంతానికి చారిత్రక వ్యాఖ్య రాయడం జరిగింది. ఏ వ్యాఖ్య? చారిత్రక వ్యాఖ్యను రాయడం జరిగింది. క్షేమేంద్రుడు రాసిన ఔచిత్య సిద్ధాంతానికి ఏం రాశారు? చారిత్రక వ్యాఖ్య రాశారు. ఇంకా ప్రౌఢ బాల వ్యాకరణాలు వ్యాఖ్య. మనకి ప్రౌఢ వ్యాకరణం, బాల వ్యాకరణం రెండు ఉన్నాయి. బాల వ్యాకరణం పరమస్థ చెన్నయ్య గారు రాసింది. కానీ ఈ వ్యాకరణాలు అందులో మనకి సంధి పరిచ్ఛేదం, సమాస పరిచ్ఛేదం, వాక్య పరిచ్ఛేదం ఇలా ఉంటాయి. ఇవి కొంచెం నేర్చుకోవడానికి కష్టంగా ఉంటాయి, చదువుకోవడానికి నేర్చుకోవడానికి కష్టంగా ఉంటాయి. అటువంటి వాటిని వ్యాఖ్య రాసేది అంటే చదువుకోవడానికి వీలుగా లేదా బోధించడానికి వీలుగా సులభతరం చేసి వ్యాఖ్యను రాయడం జరిగింది. ఎవరిని? స్ఫూర్తిశ్రీ. అలాగే ఐదోది స్ఫూర్తిశ్రీ వ్యాసాలు. అంటే ఆయన పేరు మీదతో మనకి ఏవైతే విద్యార్థులు అవసరమని భావించారో లేదా ఏవైతే విద్యార్థులు ఒకరికి అందించాలనుకున్నారో వాటన్నిటిని కూడా స్ఫూర్తిశ్రీ వ్యాసావళి పేరుతో ఈ వ్యాసాలు రాయడం జరిగింది. ఇందాక చెప్పే కదా భోజని సరస్వతి కంఠాభరణం అన్నాం కదా, అది 3 భాగాలుగా ఉంటుంది. ఎన్ని భాగాలండి? 3 భాగాలుగా భోజని సరస్వతి కంఠాభరణం 3 భాగాలుగా ఉంది. తర్వాత దీనికి తెలుగులో వ్యాఖ్యానం రాశారు. జయదేవుడి చంద్రాలోక సముద్రేశ్వరం ఏమో అంటే తెలుగులో అర్థ వివరణం అని చెప్పడం జరిగింది. క్షేమేంద్రుడు రాసిన ఔచిత్య సిద్ధాంతానికి ఏమో చారిత్రక వ్యాఖ్యానం రాయడం జరిగింది. బాల వ్యాకరణం లేదా ప్రౌఢ వ్యాకరణానికి వ్యాఖ్యానాలు రాయడం జరిగాయి. ఇంకా ఐదోది స్ఫూర్తిశ్రీ వ్యాసాలు అనే పేరుతో వ్యాసాలను రాయడం జరిగింది. ఎంతవరకు ఇవి విద్యార్థుల మీద లేదా గ్రామ ఉపాధ్యాయుల మీద ప్రభావం చూపి అంటే ఆ రోజుల్లో అంటే ఈ 1960 సంవత్సరం నుంచి అన్నా కదండి, ఆ రోజుల్లో ఈయన రాసిన ఈ కావ్యాలను లేకపోతే ఈ వ్యాఖ్యానాలను చదవని ఉపాధ్యాయుడు కానీ విద్యార్థి కానీ లేడంటే అంటే ఆ రోజుల్లో విద్యార్థులకి ఉపాధ్యాయులకి ఎంతో ఉపకరించింది అని చెప్పడం కోసం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ రోజుల్లో విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరు లేరు. ఇది స్ఫూర్తిశ్రీ వ్యాసాలు చదవడం వారి అంటే ఆ విధంగా ఆ రోజుల్లో ఎవరైతే ఈ అలంకార శాస్త్రము లేదా ఈ భాషా వ్యాఖ్యానాల పట్ల విముఖత కలిగి ఉన్నారో అటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ కావ్యాలని వ్యాఖ్యానాలు రాయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వీటిని అనుసరించారు, ఆ రోజుల్లో అనుసరించారని చెప్పడం జరిగింది. ఈయన చివరిగా 2015 సంవత్సరం నవంబర్ 19 జరిగిన ఈయన పరమోదించడం జరిగింది. పరమోదించడం అంటే చనిపోవడం జరిగింది. అయితే ఈయన రాసిన కావ్యాలు బట్టి విద్యార్థి లోకాలందరికీ కూడా చాలా ఉపయోగం అయ్యాయి అని చెప్పవచ్చు. ఇది ఈ స్ఫూర్తిశ్రీ గారి గురించి. అయితే అర్థ విపరిణామం పాఠాన్ని ఎందుకు రాయవలసి వచ్చింది అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక అర్థం కానీ ఒక భాషా పదం కానీ దానంతట దాన్ని ఏర్పడలేదు. అనేక భాషలో జరిగిన పరిణామ క్రమాల వల్ల ఏర్పడినవి. అసలు వీటిలో మార్పు ఎందుకు జరుగుతుంది? భాషలో మార్పు ఎందుకు జరుగుతుంది? అదేవిధంగా అర్థంలో మార్పు ఎందుకు జరుగుతుంది? ఈ అర్థంలో కానీ భాషలో కానీ మార్పు జరగడానికి కారణాలు ఏమిటి? ఏ పదాలు ప్రాచీన కాలానికి ప్రస్తుత వాడుకలో ఉన్నవి? ఏ పదాలు ఆ ప్రాచీన కాలంలో ఉన్న పదాలకి ఈ కాలంలో అర్థాన్ని ఏ విధంగా వాడుతున్నారు? ఇటువంటి అంశాలతోటి భాష యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ అర్థ విపరిణామం బాగా చెప్పుకున్నాం. అర్థం మారుతుంది కదా, అర్థం మారుతుంది కానీ దాని భావం మారకుండా ఏ విధంగా అయితే ఆ పదాలు తెలుగులోకి అర్థ విపరిణామం జరిగాయి అని తెలియజేస్తూ కోసం ఈ విద్యార్థులందరికీ వీటి అర్థం
కోసం ఈ పాఠ్యాంశాన్ని మనకి రాయడం జరిగింది. ఇది అర్థ విభజన అండి. ఒకసారి నోట్ చేసుకున్నాను ఈ నోట్స్